పర్లేదన్నా, ఇది కొరటాల సినిమా కాదు, కెరటాల సినిమా అని చెప్పాలి. ఆ రేంజ్ లో మూవీ తీయాలి. కానీ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ మిస్ అయ్యి మిస్లీడ్ చేసి సినిమా తీస్తే పార్ట్ 2 లో చూసుకోండి అంటే అది కరెక్ట్ కాదు. ముందు బండి నడపడం వస్తే నువ్వు 100-200 లో కొట్టుకో. పార్ట్ 1 మీద ఇంట్రెస్ట్ లేకపోతే పార్ట్ 2 కి ఏమో పబ్లిసిటీ. సినిమా లాగ్ అయింది భయ్య. చాలా మంది మా రో అంతా ఖాళీ ఉంది. సీట్లే ఖాళీ ఉన్నాయి. సినిమా ఎన్టీఆర్ కొరటాల శివ అంటే ఎన్నన్నా జనతా గ్యారేజ్ ఇట్లాంటి మిర్చి ఎట్లాంటి ఇచ్చినారు కదా, ఆ ఎక్స్పెక్టేషన్స్ తోనే వస్తామన్నా. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వాలి. ఆడియన్స్ ఎంత ఎర్లీ మార్నింగ్ వచ్చారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే వస్తారు కదా, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వాలి డైరెక్ట్ గారు. ఏదో సినిమా తీసాం పార్ట్ 2 లో చూద్దాం పార్ట్ 2 అని ముందే అనౌన్స్ చేశారు. పార్ట్ 2 కాదు, ముందు పార్ట్ 1 అని జరిగే చూపియండి, తర్వాత పార్ట్ 2 గురించి మాట్లాడండి. సెకండ్ హాఫ్ పర్లేదన్నా, ఇది కొరటాల సినిమా కాదు, కెరటాల సినిమా అని చెప్పాలి. కెరటాల సినిమాని సముద్రంలో మొత్తం ఫైట్స్ ఉంటాయా? అది సముద్రపు దొంగ అనేది హాలీవుడ్ మూవీ ఉంటది. ఇది సముద్రపు హీరో అని పెట్టచ్చు. ఒక సబ్జెక్ట్ మంచిగా తీసుకున్నారు కానీ స్టోరీ నరేషన్ అనేది అలా లాగ్ చూపించినారు. హీరోయిన్ నేటి భయ సినిమా ఇంటర్వ్యూల తర్వాత కనిపించండి. హీరోయిన్ అంటే మనం జాన్వీ కపూర్ బాలీవుడ్ యాక్టర్ తీసుకొచ్చి అక్కడ పెట్టారంటే ఆ దానికి హైప్ ఇవ్వాలి. చాలా అమ్మాయిలు వస్తారు జాన్వీ కపూర్ చూడడానికి వస్తారు కదా, మరి వాళ్ళకి వాళ్ళు విజిల్స్ అయిపోతే మరి ఎందుకు సినిమాకి వచ్చి ఆ ఒక్క సాంగే ఉంది భయ్య. ఒక్క సాంగ్ మనమే సింగర్ మా భయ్య, మనం పాడితే మీరు అందరూ మౌత్ క్లోజ్ చేస్తారు. దేవర చెప్పాడంటే చేశాడని అర్థం, చేశాడంటే హిస్టరీలో ఉంటదని అర్థం. ఇప్పుడు రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ కొట్టొచ్చా? బ్రేక్ కొట్టారా? అది రాజమౌళిది బాహుబలి 2 ఉంటది కదా, కత్తితో పొడిచేది. ఇందులో కూడా పార్ట్ 2 లో దేవరని ఎవరు అని అంటారు. బాహుబలిని అడుగుతారు కదా, బాహుబలి అమరేంద్ర బాహుబలిని చంపింది ఎవరని, ఇందులో దేవరని చంపింది ఎవరని పార్ట్ 2 లో చూసుకోవాలి. సొరసాప్లే గ్రాఫిక్స్ గురించి అడుగుతారన్న, రియల్ ఫైట్ ఎట్లా ఉన్నాయని అడగాలి. రియల్ ఫైట్ అయితే బాగానే చేశాడు డైరెక్టర్ గారు. కొంచెం అడ్వైస్ తీసుకొని ఎన్టీఆర్ తోని పెద్ద పెద్ద స్టార్లతో సినిమా తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సినిమా తీయండి సార్. మా మనోభావాలు హట్ అయ్యి మళ్ళీ మేము సినిమాకి రావడం మానేస్తాం. ట్రైలర్ చూసి వచ్చినాము. అదే హీరోయిన్ గురించే నేను ముత్తుకుంటున్నా బాబు. జాన్వీ కపూర్ కోసం వచ్చినా నేను. ఆమె ఇంటర్వ్యూలో తీసుకొస్తే నా సగం పైసలు ఎవడేస్తాడు? 450 రూపాయలు పెట్టే టికెట్కి. ఇప్పుడు 225 ఇవ్వనండి. జాన్వీ కపూర్ ని నేను సగం నిండే చూసిన, మిగతా సగం చూడలే. ఇంటర్వ్యూల ముందు జాన్వీ కపూర్ చూపిలే. ఇది ఎంత ఘోరం, ఎంత అన్యాయం. హీరోయిన్ కోసమే నేను వచ్చినా అంటే హీరోయిన్ గురించి బాగుండే అంటే హీరోయిన్ కోసమే నేను వచ్చిన. ఆ హీరోయిన్ సగం నుండి చూపిస్తే ఎట్లా? నాకు అన్యాయం జరిగింది. హీరోయిన్ అమృతం అండి, అంబ్రోషియా. హీరోయిన్ గురించి ఒక్క మాట చెప్పాలంటే అంబ్రోషియా నెక్స్ట్ శ్రీలీల అవుతుందండి టాలీవుడ్ లో అయితే. నచ్చుతుంది.